శ్రీ శుభంకరి దేవాలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవి శరణవరాత్రులు శతచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాయజ్ఞంలో పాల్గొనడం వలన కష్టాలు, శత్రు బాధలు, అనారోగ్యం, ధన నష్టం వంటి సమస్యలు తొలగుతాయి. ఆర్థిక, మానసిక, వివాహం, సంతానం వంటి ఎన్నో బాధలకు విముక్తి లభిస్తుంది. ఈ శతచండీ యాగంలో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 6వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆదివారం. తిథి చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం విశాఖ, రాత్రి 9:58 వరకు. వర్జ్యం రాత్రి 2:14 నుంచి 3:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:22 నుంచి 5:09 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:24 నుంచి 2:08 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:53. సూర్యాస్తమయం సాయంత్రం 5:56. ఈ రోజు విశేషం దేవీ నవరాత్రులలో 4వ రోజు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. తిరుమల బ్రహ్మోత్సవాలు 3వ రోజు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో 4వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సకల దేవి స్వరూపాలకు మూల రూపమైన అమ్మలగన్నయమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామంతో పూజిస్తారు. పంచదశాక్షరి మంత్రాది దేవతగా తనను ఆరాధించే భక్తులను, ఉపాసకులను ఆమె అనుగ్రహిస్తుంది. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తులను, ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహిస్తుంది. ఆది శంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా చండీదేవిగా పిలువబడేది. శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అమ్మ పరమ శాంత రూపిణిగా లలితాదేవిగా పిలువబడుతోంది. త్రిపురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. లలితా త్రిపుర సుందరీ దేవికి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజిస్తే శుభం కలుగుతుందంటారు. లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యం దత్తోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు మన శరీరంలోని వేడిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని పూజిస్తే కుటుంబ పరంగాను, శారీరకంగాను, మానసికంగాను మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పతనాన్ని తెలియచేస్తుంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహ బలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం. ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు
శ్రీ మలయప్ప స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లటి ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు లేదా నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి వివాహ గడియలు మొదలవుతాయి. ఉద్యోగంలో చిన్న చితకా సమస్యలు ఎదురైనా పరిష్కారం అవుతాయి. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఖర్చులు పెరుగుతాయి, కానీ అదే సమయంలో అందుకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. మీ అతిథులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. గురుబలంతో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలతో బాగా పనిచేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితం ఉంటుంది. ఆర్థికంగా శుభాలు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట బయట శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. ఆరోగ్యానికి ఏమీ భంగం ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దగ్గర సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆహారం ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా రాణిస్తారు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యక్తిగత సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనేవారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. చాలా రోజులుగా కార్యాలయంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిడికి గురైతే అభివృద్ధి ఉండదు. ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది. ఆనందించే అంశం ఉంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితుల సహాయ సహకారాలు, ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధన ధాన్య లాభం ఉంది. పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ధర్మం గెలిపిస్తుంది. మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి బాధ్యతలు నెరవేరుస్తారు.
స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. స్నేహితులు, ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉంటారు. కుటుంబం, స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సూర్యారాధన మంచిది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. శుభయోగం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితులు సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. చక్కటి శుభాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. నూతన అంశాలపైన దృష్టి పెట్టండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. వాహన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. పని భారం కొంతవరకు తగ్గుతుంది. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగు వేయండి. ఈ సమయంలో ఓ శుభవార్తను వింటారు. మీ సంతోషం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు మీకు సహాయం చేస్తారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. విజయావకాశాలు పెరుగుతాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంటి పెద్దల ఆశీస్సులతో ఏదైనా తలపెడితే సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. ఆఫీసులో కొన్ని బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామం చదవాలి. శీఘ్ర విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి కాలం నడుస్తోంది. విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది.
సౌమ్య మనస్కులై ఆలోచించండి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. ఆందోళన కలిగించేవారు తారసపడతారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్నేహితుని రాకతో ఆనందం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా ఒక మంచి అవకాశం వస్తుంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. మనోబలంతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సౌభాగ్య యోగం ఉంది. అంతా శుభమే జరుగుతుంది. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి. గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది. పెట్టుబడికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది. మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నది నిజంగా నమ్మదగినది కాదని తెలుసుకొని మీరు చాలా బాధపడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. వాద ప్రతివాదాలకు తావీయకూడదు. లక్ష్మి ఆరాధన శ్రేష్టం. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. గత వైభవం లభిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. శత్రువుల పైన విజయం లభిస్తుంది. మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక ఆశయం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్ పని కోసం బయటకు వెళ్ళవలసి రావచ్చు. ఇంటికి దూరపు బంధువుల రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ స్నేహితులు కూడా ఇంటికి వస్తారు. మీరు తలపెట్టే పనులకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. వివాదాల్లో తలదూర్చకూడదు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. చెడు తలుపులు రానివ్వద్దు. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి. ఆత్మాభిమానంతో పనిచేయండి. ధర్మం సదా కాపాడుతుంది. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం.
ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఒత్తిడిని జయించండి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. భూలాభం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గృహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. శుభవార్తను వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. నూతన వస్తువులు కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. భూలాభం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. పట్టు విడుపులతో ఉండండి. ఉత్సాహం శక్తినిస్తుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. ధర్మాధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధించండి. ఓ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని తెలుసుకోవడం మంచిది. ఇతరులను ఆకట్టుకోవడానికి అదనపు డబ్బును ఖర్చు చేయకండి. మీ వ్యక్తిత్వానికి కొందరు ఆకర్షితులవుతారు. ఆత్మీయులతో చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. శివ ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. ఆదాయపరంగా ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అదృష్టం మీకు కలిసి వస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ధనలాభంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. వివాహితులకు అనుకూలమైన సమయం. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అన్ని విధాల స్థిరమైన ఫలితాలను సాధిస్తారు. దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి. తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. ఇష్ట కార్యాల్లో లాభాలు ఉంటాయి. కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనయోగం అద్భుతంగా ఉంటుంది. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. ధర్మచింతనతో శుభం జరుగుతుంది. బంధుమిత్ర సమాగమం ఆనందాన్ని ఇస్తుంది. ఆందోళన కలిగించే అంశం ఉంటుంది. ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. శ్రమ ఎక్కువగా ఉన్న తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరి వారితో సంబంధం కుదురుతుంది. వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. శుభయోగాలు ఉన్నాయి. నిర్మలమైన మనసుతో బాధ్యతలను నిర్వర్తించండి. మీరు ఒక ముఖ్యమైన ప్రణాళికను వేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ మంచి ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.